జల్ సంజయ్ జన్ భాగీదారీ విభాగంలో దేశంలోని తెలంగాణ టాప్లో నిలిచింది. 2024 గాను కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డ్స్లో తెలంగాణ జాతీయ స్థాయిలో తొలి ర్యాంకును సాధించింది. జల్ సంజయ్ కా జన్ భాగీదారిని ఉత్తమంగా అమలు చేసిన రాష్ట్రాలు, జిల్లాలు, స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం 100 అవార్డులను ప్రకటించింది. క్షేత్రస్థాయిలో జల సంరక్షణలో ప్రజలు, సంఘాలు, కార్పొరేట్ సంస్థలను భాగస్వామ్యం చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో రాష్ట్రాలను 5 జోన్లుగా విభజించారు. ప్రతి ఒక్కరూ కనీసం 10,000 కృత్రిమ రీఛార్జ్ స్టోరేజ్ నిర్మాణాలు చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో రూఫ్టాప్ వాననీటి సంరక్షణ, చెరువులు, కుంటలు, బావులు పునరుద్ధరణ కార్యక్రమాలను చేర్చారు. మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, జిల్లాలు, మున్సిపల్ కార్పొరేషన్లు 3 కేటగిరీలుగా విభజించారు. మొదటి కేటగిరీలో ఎంపికైన వాటికి 2 కోట్లు, రెండో కేటగిరీలో ₹1,00,00,000, మూడో కేటగిరీలో 25 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. అందులో 3 రాష్ట్రాలు, 67 జిల్లాలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లు, 1 పట్టణ స్థానిక సంస్థ, 2 భాగస్వామ్య మంత్రిత్వ శాఖలు, 2 పరిశ్రమలు, 3 ఎన్జిఓలు, 2 దాతలు, 14 మంది నోడల్ అధికారులు ఉన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు ప్రదానం చేశారు. ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల జిల్లాలకు వరుసగా 3 ర్యాంకులు రావడంతో ఒక్కో జిల్లాకు 2 కోట్ల చొప్పున మొత్తం ₹6 కోట్ల నగదు బహుమతిని గెలుచుకున్నారు.